ఎలాగో ఓడిపోతారని పోటీ చేద్దాం మానేస్తున్నారు అనుకుంటున్నానండి. ఏం చేస్తున్నారా? బుల్లి అబ్బాయి గారు వచ్చారా? త్వరగా రండి. టూర్స్ వెళ్తాం, మధ్యలో అవుతారా? ఆయన ఇక్కడ తీసుకురమ్మంటారా? హనుమంతో అయ్యా, ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారా? అయ్యి బాబోయ్ బాబోయ్, మీరు ఎప్పుడు పోతారా అని అనుకుంటున్నారయ్యా. ఏంటండి మీరు మాట్లాడుతున్నారు? ఈసారిగా నగ్గపోతే మా అయ్యగారు ఊళ్ళో బట్టలు ఎప్పుకొని దొరుకుతారు. ఏంటే ఓ నీ అబ్బా, నేను బట్టలు ఎప్పుతాను వెంట్రా. ఉంటామయ్యా. త్వరగా నడరా బాబు, నిజంగానే టూసుకొచ్చేస్తుంది. ఆ పేషెంట్ చూడగానే కడుపులో తిప్పేసిందిరా బాబు. ఓటు మాత్రం మర్చిపోకండి రే. టైం అవుతుంది, ఈ అవతారం గడి ఇంకా రాలేదు. నమస్కారం చిన్నప్పయ్య గారు. వారిని నువ్వు వచ్చావేంట్రా? మా అన్నయ్య పెళ్లి చూపుడికి వెళ్ళండి, అందుకే నన్ను పంపించారు. నాకు చెప్పలేదేంటి? మీరు చెప్తుంటే ఏం సెట్ అవ్వట్లేదని. సరే రాని, ఆడి పని చెప్తాను. పదండి వెళ్దాం, ఓట్లాడడానికి పదండి. అంత కంగారు పడిపోతాం ఏంట్రా? మా అన్నయ్య మీకు బుర్రలేదని చెప్పారండి, అందుకే నన్ను దగ్గర నుంచి చూసుకోమన్నారండి. నాకు బుర్రలేదంటాడా? రాని, ఆడి పని చెప్తాను. ఇంతకీ నీ పేరేంటి? పీకే అండి. ఎవరైనా పెట్టారా, నువ్వే పెట్టుకున్నావా? అంటే ఇష్టం కదండి, అందుకే పేరుస్తున్నాను. మా దేవుడి పేరు కదండి. పదండి. ఒరే రమణ రమణ, ఇలా రారా. వస్తున్నాను. ఈ మధ్యన ఎక్కడా కనపడతలేదేంట్రా? మా ఆవిడకి బాగా పుట్టాడు, ఆ పనుల మీద తిరుగుతున్నాను. మరి గేదెలు ఎవరు కాస్తున్నారా? గేదెల్లా పక్కన సూర్యుడికి ఇచ్చాను, ఆడు చూస్తున్నాడు. అంటేలే, పెళ్ళి అయితే పెళ్ళం బెల్లం అవుతుందంట. నా పాలు పెట్టల కన్నా ఎక్కువ పెట్టి అన్నీ. అవును రే, మీ అబ్బాయికి నీ పోలిక కాదంట కదా? ఎవరు చెప్పారు? నా పూలికే ఆడు చెప్పాడు. ఈ ఈదులో చల్లొద్దని, ముసలిది ఉంటుందని. ఉన్ని ఇలాగే మాట్లాడతావు. ఇలా నేను మాట్లాడను. ఎరా, అది నారాయణమ్మలే ఉంది. దాని దగ్గరకు వద్దని బాబు. ఎరా, ఏదైనా గొడవ? అంటే మొన్న ఇంటికి వెళ్తుంటే పిలిచిందండి. ఒరే కర్రోడా, ఇలా రారా. ఏంటి చెప్పవే బామ్మ? ఈ బిందెట్టుకెళ్ళి కాస్త లోన పెట్టరా. ఒరే, ఎంత నల్లగా ఉన్నావు, నీకు పెళ్ళి అవుతుందంట్రా? అయినా నీకెవర్రా పిల్లనిచ్చేది? కంగారు పడగలే, ఎవడో తరగపోతే నిన్నే చేసుకుంటాను. పోరా ఎదవా, నువ్వు నన్ను చేసుకుంటావా? నీ దగ్గర ఆగించరు, నాకు బుర్రలేదే. పోరా. అయినా నేను చంపేలా. వెళ్ళరా. అదే జరిగింది. సర్లే, పక్క నుంచి పోదాం రా. సరే పదండి. చిన్నబ్బాయిలాగా ఉన్నాడు. ఒరే చిన్నబ్బాయి, ఇలా రా. ఉడి అమ్మ చూసింది నేను అదే. సర్లేరా, పద వెళ్దాం. పద. ఇప్పుడు దాంతో ఎందుకండి అవసరమా? నేను ఉన్నాను కదరా, పద. ఎరా చిన్నబ్బాయి, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? ప్రచారానికి వెళ్తున్నామే. మరి నన్ను అడగలేదేంటి? నీ ఓటు ఎలాగ నాకే వేస్తావని. నీకెందుకు ఎత్తాను? నువ్వేందానికి నిన్నెందుకు అడగడం? నువ్వు నోరు మీరా మూకుడు మాకు కూడా. నీ ముసలి, మరి ఓటు ఎవరికి వేస్తావే? మా నాగభూషణానికి వేస్తాను. ఆడు మా జూనియరు. ఈ భూషణం గారికి ముసలి పనికి ఎక్కువైపోయిందండి. ఓటు వేయాలంటే నీకేం కావాలో చెప్పు, చేస్తాను. నాకే ఉంది లేరా ఈ వయసులోనే. ఒకసారి బ్యాంకాక్ చూడాలి అంతే. దీనికి కాశీ రామేశ్వరం వెళ్ళిన వయసులో బ్యాంకాక్ కాలండి. బ్యాంకాక్. నోరు మీరా, చెయ్యలాగి. పని పాటు ఏమి లేదు గాని పొద్దున్నే ఊరి మీద పడతారు. ఆడద కనపడితే చాలు సొల్లు కాల్చుకుంటూ ఉంటారు. వెళ్ళండి వెళ్ళండి. అందుకే వద్దానండి దీని దగ్గరికి. పదండి పోదాం. అది ఊరికి పెట్టించానండి, అది పోదాం, మనమే పోవాలి. పదండి. ముసలి చాలా స్ట్రోక్ ఇచ్చిందిరా. మరి బ్యాంక్ పంపితే కానీ ఓటు నేను మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. అది ఎలా అడిగేది? నేను నిన్ను బ్యాంకాక్ పంపాలా? నగ్గగా ఒకసారి పంపించండి.
మసాజ్ చేయించుకుంటాను. నెగ్గాక ఒకసారి ఏంట్రా బ్యాంకాక్ పిల్లనిచ్చే పెళ్లి చేస్తాను. మసాజ్ సెంటర్ పెట్టుకుంది కానీ. మసాజ్ సెంటర్ పెట్టిస్తారా? నేనేం చేయను. సర్లే. ఏ కుర్రోళ్ళు చిన్నబ్బాయి గారు ఏంటి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏముందిలేండి, ఊళ్ళో ఎంతమంది పెద్దోళ్ళని మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. చిన్నబ్బాయి గారు చాలా దేవులటి మనిషి అయినా. మీకు ఏం కావాలో మన చిన్నబ్బాయి గారు చెప్పండి. ఏం కావాలరా? ప్రతిసారి పక్క ఊరిలో కోడి పందాలు ఆడుతుంటే మీ ఊళ్ళో కోడి పందాలు కూడా పెట్టుకోవట్లేదు. అదే ఊర్లో అంటే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలుస్తలేదండి మాకు. అంత మాట అన్నారా? ఇంకా ఎక్కువ అన్నారండి. మమ్మల్ని అంటే అన్నారు కానీ దేవులటి మనిషి మిమ్మల్ని కూడా అన్నారండి. మధ్యలో మా చిన్నబ్బాయి గారు ఏం చేశారు? సరేలే, ఈ సంవత్సరం పండగకి ప్లాన్ చేద్దాం. మన ఊళ్ళో కూడా కోడి పందాలు పెట్టిందాం. ప్లాన్ చేద్దాం, మంచిలో చూసి ప్లాన్ చేద్దాం. మా ఊర్ల సంగతి ఏంట్రా? మీరేం కంగారు పడకండి. మా ఊర్లే కాదు, పందెంకి వచ్చిన అన్ని రోడ్లు మీకే. సరే సరే. పోయినసారి ఓట్లను మీకే అన్నారు, ఒక్కరు కూడా లేదు. చూసుకోండి మరి. ఇప్పుడు దెబ్బ అయితే కుదరదు. మా ఊర్లే కాదు, అక్కడ ఉన్న ఓట్లన్నీ మీకే ఈసారి. చిన్నబ్బాయి గారు ఏంట్రా? మన ఊళ్ళో రికార్డింగ్ డాన్స్ పెట్టి చాలా కాలం అయింది. అదే చేత్తో పెట్టిస్తే. రికార్డింగ్ డాన్స్ అంటున్నారు కదా, అది కూడా ప్లాన్. చిన్నబ్బాయి గారికి చిన్నబ్బాయి గారికి అక్కడ ఎవరో ఉన్నట్టున్నానండి. కాలేజ్ కుర్రలో ఉన్నాడంట్రా. ఏ లోట్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పదని వెళ్ళి అడుగుతాం. సరే, శంకన్ కొడుకువేనా నువ్వు? అవును. అయితే ఏంటి ఇప్పుడు? ఓటు ఉందా? ఉంది. అయితే అంతేంట్రా? నేను మన కాబోయే ప్రెసిడెంట్ గారు ఓటేస్తామని. ఈయన ప్రెసిడెంటా? అవుతాడా? ఏంట్రా మరి మాట అంటే లెక్కలేదా? మీరు ఆగనే, నేను తెచ్చేస్తాను. అరే తమ్ముడు, నువ్వు ఓటేస్తే ఆయన ప్రెసిడెంట్ అవుతారా? నేనా? ఎందుకు వేయాలి? నీకు కావాల్సింది చేస్తారా? ముందు ఆయనకి కావాల్సిన ప్రెసిడెంట్ అవ్వమని, తర్వాత చేద్దాం. అండి ఇది చాలా ఇంటెలిజెంట్లో ఉన్నారు, మీరే డీల్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఏమంటారా? మీ పని మీరు చూసుకుని నా పని నేను చూసుకుంటాను. హలో, ఈసారి మనమే చెప్తున్నారా? తమ్ముడు నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్. ఈ రోజున ఎవరైనా మనకు మందు బస్సు దొరుకుతారేట్రా? రే మా ఆవిడ మీద ఒట్టేయండి, నేను మాత్రం ముందాగను. అబ్బో సరేరా, మేము తాగుతాం. తాగుదాం కానీ మనకు ముందు నడిపిస్తాడు. ఇంకెవడో ఈడే. రే నా దగ్గర డబ్బులు రే. ముందు మనిషి కదరా పార్టీ. మరి ఇది ఇంకా బాగుంది. డబ్బులుంటే నేను దాగేవాడు కదా, డబ్బులు లేక మా ఆవిడ మీద ఒట్టేసాను. మరి ఇప్పుడు ఎలారా? ముందు మనకి ఇప్పుడు అరే మందరికి ఇస్తుందిరా మనకి. ఎలాగరా? అటు చూడే చిన్న దగ్గర వస్తున్నారా? ఈరోజు ఎవరికి వెళ్దాం? అలా వెళ్తే ఎవరొకరు వస్తారండి. నమస్కారం చిన్న దగ్గర. నమస్కారం అండి. అరే నువ్వు చెప్పేంట్రా? ఏం చేశాడండి నమస్కారం పెట్టడానికి? ఓ చిన్న దగ్గర చాలా చేశారా మనకి. నమస్కారం అండి. నమస్కారం. అంటే చిన్న దగ్గర ఎక్కడికి వెళ్తున్నారా? ఇంకెక్కడికి ప్రచారానికి. ఓ అవునా? మీ ఓట్లన్నీ మాకే కదా. అయ్యి బాబాయ్ బలటాలంటే మేమీ పార్టీ కదా. అలా చెప్పారు, బాగుంది. మీరు మా చిన్న పార్టీలోకి రావాలండి. ఏం పార్టీరా? చిన్న పార్టీ అండి. ఏదో చిన్న పార్టీ అండి. ఇలాంటి పెద్దలు చూపించి చేస్తారండి, ఇలా కానం చేస్తామండి. సరే, మీరు అంతగా మొహమాట పడితే కాదంటావేంటి? ఎరా ఇప్పుడే ఎలక్షన్కి వెళ్తే ఎలా ఉండదు? ఇక్కడ ఏదో పార్టీ అన్నాడు కదండి, ఇక్కడ ఏం లేదండి. మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు మంది తెచ్చుకుంటే బాగుంటుందండి. బాగోదులే అండి. చిన్న దగ్గర మా ఓట్లన్నీ మీకేనండి బాబా. ఏ మేతరా మెలికి మా చిన్న దగ్గరికి లేదండి బాబా. మా ఓట్లు కూడా మీకేనండి బాబు. సరే సరేలే, ఏం తెచ్చు. ఇదిగో నాకు కొంచెం ఇవ్వండిరా. టైం రా, టైం మీకు అలా ఉంది. రే అబ్బాయిలు, మీ ఓట్లతో పాటు మీ ఫ్యామిలీ ఓట్లు అందరి ఓట్లు ఏం చేయాలి? అరే మా ఓట్లు, మా ఇంట్లో ఓట్లు, మా పక్కింటోళ్ళు ఓట్లు కూడా ఏం చేస్తారా నీకు? రా బాగా అయిందండి. యారా ఊళ్ళో అందరూ వచ్చకపోయినా దేనికి పోయినా ఓట్లు అడిగితే పోతున్నా నువ్వే. అంత అర్జెంట్గా ప్రెసిడెంట్ ఏం పిక్కేస్తారా నువ్వే? యారా మందుకు ఓటు అమ్ముకుంటూ కనబడుతున్నారా నీకు? ఓ తాగోదుడికి మంది ఇప్పించాలని తెలియదురా నీకు? నువ్వు ప్రెసిడెంట్ అయిపోతా. ఏంట్రేళ్ళు మన ముందు తాగి మనలో తిడతారు. ఇంకా కొట్టలేదు, సంతోషించండి. పదండి. బాగా దొరుకుతారు మీకు ఎలాంటి వాళ్ళు.
రేయ్ ఓపెనింగ్ అని తీసుకొచ్చారు బుర్ర రేట్ ఎక్కిపోయిందిరా వాళ్ళు ఇచ్చిన కౌంటర్కి. మరే మామూలుగా తిట్టారండి, వాళ్ళు తిట్టే తిట్లు మనిషి ఎవరన్నా బతుకుతారండి. మీరు మహానుభావురండి, మళ్ళీ తగిలించుకున్నానండి. ఊరు మీరు వేధవా తన్నుతా నిన్ను. నన్ను తనుతానంటే కానీ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు వాటర్రా చూసి ఇచ్చున్నట్టు వినియోగం పడినట్టు పోవాలి. ఒకసారి వెళ్దాం అయితే. ఎందుకురే బాబు పోదాం పద రా. మరి పదండి. చిన్నప్ప గారు అమ్మాయి ఎవడో వస్తుంది, ఇల్లు అడుగుదామా? ఎందుకురే బాబు వీళ్ళతోటి ఎందుకు వచ్చిన గొడవ? మీరు ఉండండి, అందరూ ఒకలా ఉంటారండి. సరే ఇల్లు అడుగు. మనం ఓటేరికి ముందు ఏం చేస్తున్నామో తెలియాలి, అప్పుడు ఓటేస్తారు. నేను తెచ్చేస్తాను కదా, మీరు ఉండండి. ఓ పాపా, మీది ఈ ఊరేనా? ఈ ఊరేనండి. ఏం పేరు? సీత. ఏం లేదు, ఎప్పుడు ఈ ఊళ్ళో కనపడలేదని. రామాలయం పక్కన సచివతి మనవరాలనండి. ఆహా, ఊటకొచ్చిందా? వచ్చిందండి. అదిగో అక్కడ జోకలోకి వచ్చినాడు చూడు, భయపడకే. అతనికే నీ ఓటు. ఆయనకి వేసావు ఇంకో ఊళ్ళో రికార్డ్ డాన్స్ కంటే పెట్టిస్తున్నారు. ఆ కాంట నీకు ఇప్పిస్తానే, నువ్వే డాన్స్ చేద్ది కానీ, ఓకేనా? ఎరా ఏమన్నా అలా కొట్టింది? ఏమి లేదండి, ఇంకొక కూడలతో రికార్డ్ డాన్స్ పెట్టిస్తున్నాను కదనే, ఆ కాంట నీకు ఇప్పిస్తానని చెప్పాను. గోపాలు కూడా కొట్టదండి అలాగంటేనే. ఇవాళ టైం బాగోలేదు పద.